అదేవిధంగా మనస్సులో మాలిన్యాలు దగ్ధమైపోవాలి. మామూలుగా తుడిచి పారేయకూడదు, వాటిని దగ్ధం చేసేయాలండి. బూడిది కూడా మిగలకుండా దగ్ధం చేస్తాయి కొన్ని అగ్నులు, అలా దగ్ధం చేయాలి. అలాగే మొట్టమొదట మీరు ఆ నొసటి కన్నుని ధ్యానిస్తే అదేం చేస్తుందయ్యా అంటే దోషదాహ కృత్, మనలో ఉన్న సమస్త దోషాలని దగ్ధం చేస్తుంది. ఆడు తర్వాత ఏం చేస్తాడంటే సూర్యనేత్రంతో చూస్తాడు. సూర్యుడు చీకటిని పోగొడతాడు, తమస్సును పోగొడతాడట. కనుక మొదట పాపాలని దగ్ధం చేస్తాడు ఒక కన్నుతో, రెండవ కన్నుతో మళ్ళీ అజ్ఞానం అనే చీకటిని పోగొడతాడు. ఇక మూడవ కన్ను ఏమిటి? చంద్రనేత్రం. మనకు సూర్యుడు ఉండాలి కానీ సూర్యుని తేరిపార చూడలేం. అదే చంద్రుడు వస్తే ఆహా అలా చూస్తూ ఉంటాం, ఎంత బాగుందో బాబు అని. చంద్రుడు చల్లగా ప్రసన్నంగా ఉంటాడు. ఇందాక చెప్పుకున్న చంద్రుడు అమృతం కూడా ఇస్తాడని ఇక్కడ. కనుక స్వామి ఒక కన్నుతో మన దోషాలు దగ్ధం చేస్తాడు, రెండవ కంటితో జ్ఞానం ఇస్తాడు, మూడవ కంటితో ఆనందాన్ని శాంతిని ప్రసాదిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మనకి ఏ కన్ను కావాలి? మూడు కన్నులు చూపులు కావాలి కదా. అందుకే ఆదిశంకరులు గొప్ప మాట అంటారు, స్వామిని పాదాల మీద పడ్డానయ్యా, దీక్షా మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనస సౌక్షోపదేశం కురు అని ప్రార్థన చేశాడు ఆయన. కనుకనే మృత్యుంజయుడికి మూడు కళ్ళు. మృత్యుంజయుడు ఏంటి? శివుడు ఏ రూపం ధరించిన మూడు కళ్ళవాడే, చంద్రశేఖరుడే. అలా ఉన్నటువంటి ఆ స్వరూపం ఇది మృత్యుంజయ రూపం అండి. పైగా తెల్లగా ఉన్నాడు, అమృతంతో తడిసిపోయి ఉన్నాడు. త్రియక్షం, ఈ త్రియక్షం మూడు కళ్ళు చాలా అవసరం. అందుకే అని త్రయంబకం యజామహి అంటున్నాను. మృత్యుంజయ మంత్రంలో కూడా త్రయంబకం. త్రయంబకం అంటే త్రీణి అంబకాని యస్య సహా. అంబకము అంటే నేత్రము. మూడు నేత్రములు ఎవడుకున్నాయో వాడికి త్రయంబకం. ఇంకో రహస్యం కూడా ఉందండి, మూడు మూర్తులుగా ఎవడున్నాడో వాడు త్రయంబకుడు అన్నారు. ఇది వేదిక అర్థం. అంటే శివుడి యొక్క ఎడమ భాగం విష్ణువు, కుడి భాగం బ్రహ్మ, హృదయ భాగం రుద్రుడు. అంటే ఒకే శివుడు సృష్టిస్తున్న ఈ కారకుడైనప్పుడు ఒకడే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడయ్యాడు. కానీ బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడుగా ఉన్నాడు కనుక త్రయంబకం. రెండు అర్థములు సరిపోయాయి మనకి ఇక్కడ.